సినిమాల్లో ట్రెండ్ సెట్ చేసే పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాల్లో కూడా ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. డిప్యూటీ సీఎం గా పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన నియోజకవర్గంలోని సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేయిస్తూ సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. పిఠాపురం మున్సిపాలిటీలోని సమస్యలు, మౌలిక వసతులపై అధికారులతో అధ్యయనం చేయిస్తున్నారు. అయితే పిఠాపురంలో అనేక సమస్యలు గుర్తించిన సర్వే అధికారులు మున్సిపాలిటీ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే పిఠాపురం అభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై పిఠాపురం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏకంగా పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు. సత్య, పిఠాపురం మున్సిపాలిటీ సిబ్బంది పనితీరుపై సర్వే ఎలా సాగుతోంది? ఈ నెల మొదటి వారంలో 3 రోజుల పాటు పర్యటించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేతలతో కానివచ్చు, అధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అయిన వారం రోజుల్లోనే అక్కడ ప్రత్యేకంగా ఏదైతే పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్ ఎవరైతే శ్రీనివాస్ అనే అధికారి ఉన్నారో అధికారి ఈ రోజు పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొన్ని వార్డులను సందర్శించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే కమ్యూనిటీ హాల్కి సంబంధించిన తాళాలు అడిగినప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఎవరు స్పందించకపోవడంతో కాస్త ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పురపాలక పరిపాలన గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తున్నటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధిలో ఏ రకమైనటువంటి ఉండాలి, కలుషితం లేకుండా వాతావరణం ఏ రకంగా ఉండాలనే ఉద్దేశంతో 3 రోజుల క్రితం ఏదైతే మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి వ్యర్థాలలో నిర్వహణకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో పాటు వ్యర్థాలు వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి. అంటే దీనికి సంబంధించినటువంటి డెమోను కూడా మంగళగిరిలో ఎస్ఆర్ఎంసీకి సంబంధించినటువంటి ఆ అడ్వైజరీ కమిటీ శ్రీనివాసు ప్రత్యేకంగా వివరించారు. వ్యర్థాలు ఏ రకంగా తీసుకోవాలి, గ్రామీణ ప్రాంతం నుంచి వ్యర్థాలు తొలగించే విధంగా ఏ రకంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా ఆయన డెమో చూశారు. డెమో చూసిన 2 రోజుల్లోనే పిఠాపురంతో పాటు భీమవరం మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కోరారు. ఏదైతే పిఠాపురానికి సంబంధించిన 2 వార్డులు సందర్శించారు. ఇంకా వార్డులకు సంబంధించి రేపు కూడా ఆయన పర్యటన ఉండబోతుంది. ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ దేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూసేలాగా అందరి చూపు ఇక్కడే ఉండేలాగా ఇక్కడ అభివృద్ధి జరగబోతుంది. అది టూరిజం హబ్గా కానివచ్చు, లేదంటే ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధి కానివచ్చు, టెంపుల్ సిటీగా కానివచ్చు, పూర్తిగా ఒక ఫ్రీడమ్ ఎకో పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అంతా కూడా పిఠాపురం తీసుకొస్తాం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈలోపు ఒక అధికారి ప్రత్యేకంగా వచ్చి, ఒక అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి అధికారి ప్రత్యేకంగా వచ్చి పిఠాపురంలో అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. వ్యర్థాలతో పడి ఉన్నటువంటి కొన్ని కమ్యూనిటీ హాల్ కానివచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ భవనాలు కానివచ్చు, అధికారుల పరిధి రకంగా ఉంది. వాళ్ళు ఏ రకమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాళ్ళకి సంబంధించి అంటే అక్కడ భవనాలు నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి ఏదైతే వాటర్ ట్యాంకులకు సంబంధించి, త్రాగునీటికి సంబంధించి పక్కనే భవనాలని వాళ్ళు అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసి నిరుపయోగంగా వదిలేయడం, అవన్నీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. అక్కడే కాకుండా భీమవరంలో కూడా ఆయన 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. భీమవరంలో డ్రైనేజ్ వ్యవస్థ కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యర్థాల వ్యవస్థ కానివచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది ఏ రకంగా పనిచేస్తున్నారంటూ కూడా ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత ఈ వారం రోజులకు సంబంధించిన ఎఫిడవిట్ మొత్తం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్పించబోతున్నారు. అంటే మొదట వ్యర్థాలు ఎక్కడైతే పిచ్చి మొక్కలు పేరిపోయి వ్యర్థాలు దుర్వాసన ఎక్కడైతే వస్తుందో, ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, మున్సిపాలిటీ అయినా సరే, సచివాలయం, పంచాయతీ సిబ్బంది ఎక్కడైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ రిపోర్ట్ని నేరుగా డిప్యూటీ సీఎంకి వెళ్ళబోతుంది. అక్కడ అధికారుల పనితీరుతో పాటు అధికారుల స్థానస్థలం ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏ రకంగా తీసుకోవాలి అంటే మొదటగా పిఠాపురంలోని సర్వే నిర్వహించడం పట్ల కాస్త చర్చ కూడా నడుస్తుంది. అయితే పిఠాపురం మొత్తం కూడా రూపురేఖలు మార్చేందుకు మొదటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నటువంటి అధికారులు కానివచ్చు, అక్కడ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజలకి ఒక టీమును కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పిఠాపురం అటు భీమవరం కూడా 2-3 రోజుల్లో పర్యటన జరుగుతుంది. ఈ అధికారికి సంబంధించి అయిన తర్వాత మళ్ళీ ఎఫ్టీపీ అంతా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టబోతున్నారు. తర్వాత ఏ స్టెప్ తీసుకోబోతున్నారు అనేది అంటే ఒక్కొక్క అడుగు మొదటి నుంచి ఈ అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించిన భవనాలు ఎక్కడైతే నిర్లక్ష్యంగా వదిలేశారో వాటి మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి వాటి ప్రక్షాళన దిశగా కొత్త హంగులతో ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయబోతున్నారనే సంకేతాలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. రైట్ సత్య.